హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు యమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఎంతో సింపుల్గా టేస్టీగా ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయేలా కమ్మనైన స్వీట్ రెసిపీ చూపిస్తున్నాను. మీ ఇంట్లో గనక చపాతీలు మిగిలిపోయాయి అనుకోండి, ఒక్కసారి ఇలా స్వీట్ని ప్రిపేర్ చేయండి. ఇంట్లో పెద్దవాళ్ళే కానీ పిల్లలే కానీ అందరూ కూడా ఇష్టంగా తింటారు. చేసుకోవడం కూడా చాలా ఈజీ. 5 నిమిషాలు ఈ స్వీట్ని ప్రిపేర్ చేసేయచ్చు. ఇక్కడ నేను ఈ స్వీట్ కోసము నా దగ్గర మిగిలిపోయిన ఒక 3 చపాతీలను తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చపాతీలను ఒక మిక్సీ జార్లోనికి తుంచి వేసుకోవాలి. ఇలా తుంచి వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని బ్రెడ్ క్రమ్స్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోనికి ఒక చిన్న కప్పుతో ఒక హాఫ్ కప్పు వరకు షుగర్ తీసుకుంటున్నాను. ఇందులోకి ఒక 2-3 స్పూన్స్ వాటర్ కూడా వేసుకొని ఈ షుగర్ అంతా కూడా బాగా ఇలా మెల్ట్ అయ్యేంత వరకు కరిగించుకోవాలి. ఇలా షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఇందులోనికి మీగడతో ఉన్న పాలను వేసుకోవాలి. మీగడతో ఉన్న పాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వేసుకొని ఒకసారి అంతా కూడా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం నెయ్యి వేసుకోవచ్చు, బాగుంటుంది. నేను ఇక్కడ 1 స్పూన్ వేస్తున్నాను. వేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ స్వీట్ అంతా ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి రాసిన ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని అంతా కూడా వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఈ ప్లేట్కి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఒకసారి ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా ఇలా కాస్త ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత నైఫ్తో కట్ చేసుకోవాలి నచ్చిన షేప్లో. నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసేసుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన స్వీట్ రెడీ అండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా. చాలా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎవరికైనా కూడా నచ్చుతుంది. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.